జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఇప్పుడు జరిగిన ఆక్షన్ని నేను క్యాన్సిల్ చేస్తాను. నువ్వు కొన్న ఆ ఫ్యాక్టరీని వదులుకుంటున్నట్టుగా డాక్యుమెంట్స్ రెడీ చేస్తాను. సంతకం పెట్టు. నేను మళ్ళీ కొత్తగా ఫ్యాక్టరీకి ఆప్షన్ పెడతాను. ఆ ఫ్యాక్టరీని కొన్నదే అది మనకి దూరం కాకుండా ఉండటం కోసం దాన్ని వదిలేసుకోమని మళ్ళీ ఆప్షన్ పెడతాను అంటారేంటండి? క్వశ్చన్లు వేయడం కాదే, చెప్పింది చేయటం అలవాటు చేసుకో. దాన్ని బ్రతిమాలతావేంటక్క? ఒసేయ్, అది చెప్పినట్టు చెయ్యి, లేదంటే నీకు ఇంట్లో స్థానం ఉండదు. మాట్లాడవేంటే? మీరు డాక్యుమెంట్స్ రెడీ చేయండి బావగారు. సంతకం ఎలా పెట్టదో చూద్దాం. అమ్మా, ఈ గొడవలు వాదనలు అన్నీ అనవసరం. నువ్వు చెయ్యాలనుకున్న మంచి వీళ్లకు చెడుగా కనిపిస్తున్నప్పుడు వాదించి ఉపయోగం లేదు. నా గురించి ఆలోచించి నీ కాపురంలో కలతలు తెచ్చుకోవద్దు. వీళ్ళు అడుగుతున్నట్టే సంతకం పెట్టేయమ్మా. క్షమించండి మావయ్య, నేను ఆ పని చేయలేను. అంటే ఏంటే? అమ్మా, నువ్వు ఆగు. అంటే నష్టాల్లో ఉన్న ఆ ఫ్యాక్టరీని లాభాల్లోకి తెస్తాను అంటావు. తేగలను అనే నమ్మకం నాకుందండి. తేలేకపోతే? నీకు వారం కాదు, 10 రోజులు కాదు, 2 నెలలు టైం ఇస్తున్నాను. సరిగ్గా 2 నెలల్లో మన పెళ్లి రోజు ఉంది. ఆనాటికి నువ్వు లాభాలు చూపించాలి. అలా చూపించలేకపోతే ఫ్యాక్టరీని వదిలేసుకుంటున్నా. ఫ్యాక్టరీని వదులుకోవడం కాదు, నా కొడుకునే వదిలి వెళ్ళిపోవాలి. చెప్పు. 2 నెలల్లో ఫ్యాక్టరీని లాభాల్లోకి తేలేకపోతే నా కొడుక్కి విడాకులిచ్చి వెళ్ళిపోవాలి. దానికి ఒప్పుకుంటావా లేదా? నా కొడుకు చెప్పినట్టు ఇప్పుడే ఫ్యాక్టరీని వదులుకుంటున్నట్టు సంతకం పెడతావా? ఇదిగో బావగారు, మీరేమైనా నచ్చజెప్పాలి అనుకుంటే ఇప్పుడే చెప్పండి మీ కోడలికి. ఇప్పుడు మాట్లాడకపోతే తర్వాత మాట్లాడడానికి అవకాశం కూడా ఉండదు. ఎవరు నన్ను కన్విన్స్ చేయనక్కర్లేదు. మావయ్య గారు మొట్టమొదటిగా స్థాపించిన ఫ్యాక్టరీ ఆయన చేతుల్లోంచి వెళ్ళిపోకూడదు అనే ఉద్దేశం తప్ప నాకు వేరే ఏ ఉద్దేశం లేదు. అది ఎవరు నమ్మినా నమ్మకపోయినా సరే ఆయన కలల్ని కాపాడటం కోసం, మన ఆస్తిని నిలబెట్టడం కోసం నేను ఈ ఛాలెంజ్కి సిద్ధం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.